దేవునికి స్తోత్రములు. ఈరోజు వాగ్దానము కీర్తన గ్రంథం 29 అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. దావీదు కీర్తనలో మాట్లాడుతున్నాడు, యెహోవా నా బలము. దావీదు జీవితంలో తనకు బలం ఎవరంటే దేవుడే. యెహోవా నా బలము. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరు నీ బలము? దేవుడే నీకు బలమై ఉన్నాడు. ఆయన నీకు శక్తించే దేవుడు, బలమిచ్చే దేవుడు, సమర్థత కలుగ చేసే దేవుడు. దావీదుకున్న బలము. గొలియాతుని ఎదుర్కోవడానికి సౌలు, అక్కడున్న ఇశ్రాయేలు అందరూ కూడా భయపడుతున్న దినాల్లో దావీదు చాలా చిన్నవాడు. తండ్రి తన యొక్క సహోదరులు యుద్ధంలో ఉన్నారు, వారి సమాచారం కనుక్కోమని తండ్రి పంపించినప్పుడు అక్కడున్న పరిస్థితులు చూసినప్పుడు దావీదు, ఒక గొలియాతు అనేటువంటి వాడు శత్రువు సవాలు విసురుతున్నప్పుడు దావీదు చూశాడు, విన్నాడు. ఆ యొక్క గొలియాతుని ఎదుర్కోవడానికి నేను వెళ్తా అన్నాడు. సౌలు అన్నాడు, నువ్వు ఎలా చిన్నవాడు కదా, నీకు బలం సరిపోదంటే దావీదు అంటాడు, నా గొర్రెల మందును మేపుతున్నప్పుడు నా గొర్రెను పట్టుకున్నట్టుంటే సింహాన్ని నోట్లోంచి నేను విడిపించాను, అలాగే ఎలుగుబంటిని నేను చంపేశాను, అలాగే ఈ యొక్క గొలియాతు, ఈ ఫిలిష్తీయుడైనటువంటి వాడి శత్రువుని నేను హతమారుస్తానని ధైర్యంగా చెప్పగలిగినాడు. నీ బలం ఏంటంటే యెహోవా నా బలం అన్నాడు. శత్రువును జయించుటకు దావీదుకున్న బలం ఏంటంటే యెహోవే. 18వ కీర్తనలో కూడా అంటాడు, యెహోవా నా బలం అని. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, ఈ రోజున నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నావా? నీకంటే నీ సమస్యలు చాలా ఎత్తుగా ఉన్నాయా? చాలా భయపెడుతున్నాయా? అయితే యెహోవాయే నా బలమని దావీదు అంటున్నాడు. కాబట్టి నీ బలము నువ్వు జయించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు నీకుంటే నువ్వు జయించగలవు. శత్రువైన సాతాను ఎదుర్కోగలవు. నీకు వచ్చిన అనారోగ్యాలను, నీకన్నా బలహీనతల నుంచి దేవుడిని విడిపిస్తాడు ఆయన. ఈ రోజున ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు నువ్వు తిరగాలి. రెండవదిగా అన్నాడు, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు సమాధానాన్ని, నెమ్మది కలుగు చేస్తాడు. ఈ రోజున మనం కొనలేనివి ఏంటంటే నెమ్మది మనం కొనలేము, సమాధానం కొనలేము, ఆరోగ్యాన్ని మనం కొనలేము. కాబట్టి కొనలేనివి ఉండే ఈ లోకంలో. నువ్వు డబ్బుతో కొన్ని కొనగలిగాము, కానీ సమాధానం అనేది, శాంతి అనేది దేవుడి ఇవ్వాల్సిందే. ఆరోగ్యం అనేది దేవుడి ఇవ్వాల్సిందే. ఆశ ఇవ్వాల్సిందే దేవుడి ఇవ్వాల్సిందే. కాబట్టి నీకు ఆరోగ్యము, ఆశని అనుగ్రహిస్తాడు. నెమ్మది కలుగు చేసి ఆయన దీవిస్తాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీకు నెమ్మది కలుగు చేసే దేవుడై ఉన్నాడు. నెమ్మది, సమాధానం. మూడవదిగా అంటున్నాడు ఆయన యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించడం. మూడవది ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనులు ఆశీర్వదిస్తాడు, నీ గర్భఫలాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాగే నీ చదువులో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగులు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబం నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామని. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించేవాడిగా ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నా నీవు, ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నీకు ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజున ఈ వాగ్దానం కొరకే దేవుని స్తుతిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నా ప్రియ సహోదరి, సహోదర, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇదే మందు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాకు బలము అనుగ్రహించే దేవుడు నీవే, సమాధానం ఇచ్చేవాడు నీవే, ఆశీర్వదించేవాడు నీవే. ప్రభు, ఈ రోజున ప్రతి బిడ్డని, వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, బలం అనుగ్రహించండి. అలాగే కుటుంబాల్లో సమాధానమును, శాంతి దయచేయండి, స్వస్థతను, ఆరోగ్యాలు దయచేయండి.
పనులో చేతి పనులు మీరు దీవించండి, వ్యాపారాన్ని మీరు దీవించండి, ఉద్యోగంలో దీవించిన ఆయన, పొలంలో దీవించండి, చేతి అయినా చేతి పనులు మీరు ఆశీర్వదించండి. అబ్రహామును అన్ని విషయాలు మీరు ఆశీర్వదించిన రీతిగా ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.